చంపడానికి కొన్ని కొన్ని కారణాలు ఎతుకుతున్నారు. లేపోతే ఏ కారణము లేక ఈ కారణం చెప్తూ వాళ్ళు కథలు చెప్తున్నారో తెలీదు గానీ, భర్తను చంపించిన ఒక ఆవిడకి సంబంధించిన కేసు విచిత్రమైంది. మధ్యప్రదేశ్‌లోని థార్‌కి చెందినటువంటి దేవకృష్ణ పురోహిత్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవాడు. ఏప్రిల్ 7వ తారీఖున తన సొంత ఫ్లాట్‌లోనే హత్యకు గురయ్యాడు. మృతదేహం మీద పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలున్నాయి. అయితే మృతుడి భార్య ప్రియాంక పురోహిత్ మాత్రం గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులతో పాటు 3.5 లక్షలు దొంగిలించి తన భర్తను హత్య చేశారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేస్తే ఎన్నో వివాదాల మధ్య దేవకృష్ణ, ప్రియాంకకు ఇటీవల వివాహం జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. "నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు సరితూగవు, నీకంటే మెరుగైన వ్యక్తి అందగాడు నాకు కావాలంటూ ప్రియాంక ఎప్పుడు భర్తను అవమానించేదట. ఇది ఆ చనిపోయినటువంటి అబ్బాయి సిస్టర్ చెప్పుకొచ్చింది. ప్రియాంకకి ఒక ప్రియుడున్నాడట. అతని పేరు కమలేష్ అట. అతనితో సంబంధం పెట్టుకుంటూ సురేంద్ర భట్‌తో కమలేష్‌కి సన్నిహితుడైనటువంటి సురేంద్ర భట్‌తో అంటే క ఈ ప్రియాంక తన లవర్ కమలేష్ ఉంటే, ఆ కమలేష్ ఫ్రెండ్ అయిన సురేంద్ర భట్‌తో కలిసి ఈ దేవకృష్ణ హత్య చేయాలని ప్రణాళిక రచించారట. ఈ క్రమంలోనే రూ. 1,00,000 సుపారీ ఇచ్చేందుకు కూడా మాట్లాడుకున్నారట. అడ్వాన్స్‌గా 50,000 డబ్బులు కూడా ఇచ్చిందట. హత్యలా కాకుండా దొంగతనంగా ఉండాలని ప్లాన్ చేసి తలుపులు పగలగొట్టి లోపల నిద్రిస్తున్న దేవకృష్ణ మీద సురేంద్ర పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ముగ్గురు కలిసి ఇంట్లో విలువైన వస్తువులు మాయం చేశారు. ఆ తర్వాత ప్రియాంక ఒంటి మీద ఉన్న నగలను కూడా మాయం చేసి బాధితురాలుగా చూపించుకునేందుకు తన చేతుల్ని తాళ్లతో కట్టేసుకుంది. హత్య జరిగిన ఫ్లాట్‌లో దర్యాప్తు చేస్తున్నాడు. ఆ నగలు దొరకడంతో అనుమానం మొదలైంది. ఆ కోణం దర్యాప్తు చేస్తే ప్రియాంక పొంతన లేకుండా సమాధానం ఇవ్వడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో దర్యాప్తు ముమ్మరం చేస్తే అసలు విషయం బయటపడింది. కమలేష్, ప్రియాంకల్ని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఆమెను విచారిస్తే ఇట్లాగా నల్లగా ఉన్నోడితో నాకు అంటగట్టారు అని చెప్పిందట.